కలియుగం ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకి వెళ్ళిపోయిన తర్వాత శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణుయశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తారు. అది కల్కావతారం. కల్కావతారం రాలేదు, కల్కావతారం వస్తుంది. ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం 16 ఏళ్లే అయిపోతుంది. ఏ పురుషుడు 16 ఏళ్లకి మించి బతకడం. అది కలియుగాంతపు లక్షణాలు. అందుకని ఇప్పుడు బెంగ పెట్టుకోవలసిందేం లేదు. ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవాలయాలున్నాయి, ప్రవచనాలున్నాయి, ఉత్సవాలున్నాయి, పూజలున్నాయి, చక్కగా సేవలు జరుగుతున్నాయి. ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. వెంకటాచలం లేదా, శ్రీశైలం లేదా. అందరికీ నమస్కారం. మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పెళ్లి, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్యలో కలహాలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లో పరిష్కారం చెప్పబడును. 9099835894 వెంటనే సంప్రదించండి. ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు. కాబట్టి ఇప్పుడు అన్నీ ఉన్నాయని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం. మార్కండేయ మహర్షి చెప్తూ అంటున్నారు, సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు. సత్యం అంటే ఈశ్వరుడే, ఇంకేం లేదు. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు ఆయనకి. సత్యం శివం సుందరం అని పర్యాయ పదాలు పరమేశ్వరుడికి. సత్యం అంటే ఏమిటో కాదు, పరమేశ్వరుడే. బాహ్యంలో సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం. రెండూ వదిలేస్తారు. ఈశ్వరుడు ఉన్నాడని భయం ఉంటే కదండి అబద్ధం ఆడకుండా ఉండడం. అది లేదు కాబట్టి ఇది ఉండదు. కాబట్టి సత్యాన్ని విడిచిపెడతారు. సత్యాన్ని విడిచిపెట్టేసినటువంటి కారణం చేత ఆయుర్దాయం తగ్గిపోతుంది. భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరం అయిపోయారు కాబట్టి వశులైపోతారు మృత్యువుకి. ఆయుర్దాయం తగ్గుతుంది. ఆయువు తగ్గిపోతే చదువుకోవడానికి సమయం ఉండదు, మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు, విద్య తగ్గిపోతుంది. విద్య తగ్గిపోతే మోహం ఎక్కువైపోతుంది. మోహం ఎక్కువైపోతే లోభం ఎక్కువైపోతుంది. అవిద్యకి పర్యవసానం దాచుకోవాలన్న కోరిక పుడుతుంది, లోభం పుడుతుంది. లోభం చేత కామం పెరుగుతుంది. కామం వలన క్రోధం వస్తుంది. క్రోధము వలన వైరం పెరుగుతుంది. వైరము వలన ఒకడినొకడు పొడుచుకుంటాడు, చంపుకుంటాడు. ఈ చంపుకోవడంలో, ఈ క్రోధావేశాల్లో వాడి బిడ్డని వీడు, వీడి బిడ్డని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటాడు. వర్ణ మర్యాద ఉండదు. అక్కర్లేదని చెప్పి పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. దాంతో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభం అవుతుంది. వర్ణమునకు గౌరవం ఇవ్వడం తగ్గించేయడం కలియుగంలో ప్రారంభం ధర్మరాజా. కాబట్టి భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు మార్కండేయ మహర్షి. సత్యమునందు అనురక్తి, ఈశ్వరుని యందు అనురక్తి, అనృత భాషణమునందు మనకి అనురక్తి లేకుండా ఉండుట అన్న రెండూ పోతాయి. అదే మనం అబద్ధం ఆడకూడదు అన్న భయం పోతుంది. భగవంతుణ్ణి నమ్మాలి, పూనిక పోతుంది. ఈ రెండూ పోతే ఆయుర్దాయం పోతుంది. ఆయుర్దాయం తగ్గిపోతే చదువుకునే అవకాశం పోతుంది. చదువుకునే అవకాశం పోతే మంచి విషయాలు తెలియవు. మంచి విషయాలు తెలియకపోతే అవిద్య వస్తుంది, అజ్ఞానం వస్తుంది. అజ్ఞానము వలన లోభం వస్తుంది, దాచుకోవాలనుకుంటాడు. దాచుకోవడం ఎందుకు? తనదిగా మిగుల్చుకుందామని. నిజానికి దాచుకున్నది తనది కాదు, ఇచ్చుకున్నది తనది. ఎందుకని? దాచుకున్నది శరీరం పడిపోయాక తనతో రాదు, ఇచ్చిందేదో తనతో వస్తుంది జీవుడితో. కాబట్టి లోభం పెరుగుతుంది. లోభం పెరిగితే కామం పెరుగుతుంది. నాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి అని కోరికలు పెరుగుతాయి. కామం పెరిగితే క్రోధం పెరుగుతుంది. అవి రెండు అక్క చెల్లెళ్ళు. ఓ కోరిక పుడుతుంది, అది తీరకపోతే ఎవడి వల్ల తీరలేదో ఓ నేను ఎంచుకుని వాడి మీద కోపం మొదలు పెడతాడు. ఇక వాడితో జట్టి, కోపం, దెబ్బలాట, కొట్టుకోవడం, చంపుకోవడం, చావడం, కక్షలు, కార్పణ్యాలు, నమ్మకాలు పోవడం, వర్ణ వ్యవస్థ శిథిలం అయిపోయి వర్ణ సంకరం అయిపోయి ఒక కులం వాడిని ఇంకో కులం వాడు వివాహం చేసుకోవడం మొదలు పెడతాడయా. అది కలియుగంలో ప్రారంభం. తర్వాత రసగంధ ద్రవ్యంబులు పసచెడు, సస్యంబులు అల్పఫలములగు, మహిం బసిపాడితరగు, తరువులు కుసుమ ఫలంబులను గరము కొంచెంబులగును. కలియుగంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే సుగంధ ద్రవ్యాల్లో ఉండేటటువంటి సుగంధం తగ్గిపోతుంది. అమ్మవారికి చందనాలంకారం చేద్దామని చెప్పి గంధం తీస్తే ప్రాంగణం ఎలా ఉండాలి? చందనం చెక్క అన్న పేరుతో మారుగుళ్ళు అమ్మేస్తారు. పసుపు అన్న పేరుతో అందులో ఏవో కలిపేస్తారు. మిరియాలు అన్న పేరుతో బొప్పాయి గింజలు అమ్మేస్తారు. కుంకం అన్న పేరుతో రసాయన ద్రవాలు కలిపేస్తారు. గంధం గుండ అన్న పేరుతో కొయ్యగుండి ఇచ్చేస్తే పరమేశ్వరుడికి కలిదేస్తుంటారు. కాబట్టి రసద్రవ్యములు ఏవి సుగంధ ద్రవ్యములు ఉంటాయో అవన్నీ కూడా పటుత్వాన్ని కోల్పోతాయి కలియుగంలో. అది గుర్తు. రెండు,
పసచెడు సస్యంబులల్పఫలములగు, ఇవ్వవలసినంత పంటని ఇవ్వవు, దిగుబడులు తగ్గిపోతుంటాయి. అలాగే మహిం పసిబాడి తరుగు, ఆవుల పాలు తగ్గిపోతాయి. లోకంలో ఆవు పాలు తాగేవాళ్ళు తగ్గిపోతారు. ఆవుల్ని పెంచుకోవడం, ఆవు పాలు తాగడం తగ్గిపోతుంది. దాని స్థానంలో ఏం పెరుగుతాయి తెలుసా? కుక్కలు పెరుగుతాయి. ఇంటింటా కుక్క ఉంటుంది, ఏ ఇంటా ఆవు ఉండదు. నేను మీకు యథార్థం చెప్తున్నా, కలియుగ లక్షణం. ఆవు వెళ్ళిపోతుంటే పెంటపోగు మీద ఏరుకుని ఆవు తినవలసి వస్తుంది. పెంటపోగు మీద తింటున్న ఆవుని కుక్కలు తరుగుతాయి. కుక్కలు తరుగుతుంటే ఆవు పరిగెడుతుంటుంది. యజమానులు చూస్తూ నించుంటారు కుక్కను తరవడం. వీధికి 50 కుక్కలుంటాయి, కుక్కల్ని ఏం చేయకూడదనే వాళ్ళు వస్తారు. ఆవు పాడైపోతోందని అడిగేవాడు ఉండడు. అది కలియుగ లక్షణం ధర్మరాజా. చూడాలా మనం? కాబట్టి ఆవులుండవు, ఆవు పాలు అక్కర్లేదు. ఆవు పాలు తాగితే మేధాశక్తి, ఆవు పాలు తాగితే పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఆవు పాలు తాగరు. అందరికీ గేదె పాల మీద అనురక్తి పెరుగుతుంది. కాబట్టి పసిబాడి తరుగు, తరువుల కుసుమ ఫలంబులను గరము కొంచెంబులగును. చెట్లు పువ్వులు పళ్ళు ఎక్కువ పండవు, చాలా తక్కువ పండుతాయి. వసంత ఋతువు వచ్చిందనేటప్పటికీ మామిడి చెట్లకి కాయలు ఇలా వేలాడిపోతుండేవి. అసలు పూత మీద ఉండగానే ఓ రోజు రాజమండ్రి, ఓ రోజు పిఠాపురం, ఓ రోజు తుని, అలా గాలివానలు వచ్చి ఉన్న పిందెలన్నీ ఊడిపడిపోతుంటాయి. అసలు గట్టిగా 4 కాయలు దొరకవు, 4 పళ్ళు దొరకవు, పువ్వులు దొరకవు. ఎక్కడ పువ్వులు గట్టిగా పూజ చేసుకుందామంటే ఇన్ని పూలు దొరకడం గగనం. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఎవడైనా పూల మొక్క వేసుకుంటే పొరపాటున ఆ పూల మొక్కకి పూసినటువంటి పువ్వుని చూసే అదృష్టం యజమానికి ఉండనే ఉండదు. ఎందుకంటే మార్నింగ్ వాక్ అని పేరెట్టుకుని ఓ ఊచ, దానికి ఓ వంపు, ఓ ప్లాస్టిక్ కవరు పట్టుకుని చీకట్లో బయలుదేరుతాడు. ఏమిటి వాడి మార్నింగ్ వాక్ అంటే, ఆ మొక్క వేసుకున్న యజమాని కొమ్మలు పైకుంటే పువ్వు, వీడి చెట్టు కాదుగా, వీడు పోయలేదుగా నీళ్లు, వీడిని జుత్తట్టుకు ఉంచితే తెలుస్తుంది వాడికి ఆ బాధ ఏమిటో. ఆ పైన ఇలా వేసి ఆ అంచు కొమ్మని కిందకి లాగేసి పళ పళ కొమ్మలు విరిగిపోతుంటే తెల్లవారకట్లా పువ్వులు కోసుకుని ప్లాస్టిక్ కవర్లో వేసి పట్టుకెళ్ళి ఈశ్వరుడికి పూజ చేస్తే, ఎన్ని ఇళ్లలో దొంగతనం చేసి చెత్తేవరా అని పొంగిపోయి వీడికి వరాలు ఇస్తారు. కాబట్టి చెట్లకి పువ్వులుండవు, చెట్లకి కాయలుండవు, ఆ రోజులు వస్తాయి. పితృదైవత కార్యంబుల ఇతరేతర భక్తుల గుదురు. నేను యథార్థంగా చూశానండి ఈ విషయం, యథార్థంగా చూసా. ఒకసారి పితృదేవతలకి పెట్టవలసినటువంటి పిండాలు, ఒకడికి పెట్టవలసిన పిండం ఇంకొకడు తినేయవలసిన అవసరం వస్తుంది. నేను ఒకసారి గై వెళ్ళాను. వెడితే గైలో పిండాలు వండి ఇస్తూ ఉంటారు. ఒక ఆయనకని ఇచ్చారు. ఆయన ఏదో సంకల్పం చెప్పాడు. చేతిలో ఎప్పుడు అంతఃశత్రువు ఒకటి ఉంటుంది కదా, సెల్ ఏదో మోగింది. అరే మధ్యలో లేచిపోవడం ఏమిట్రా, పితృపిండం పెడుతూ లేచిపోవడం ఏమిట్రా అని కూడా లేదు. ఆ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు. ఆవిడ దేనికో లేచింది. ఇంకొక ఆయన వచ్చి ఈ పిండాలు పట్టుకెళ్ళి ఆయన పెట్టేసుకున్నాడు. అంటే వీళ్ళ నాన్న తినగా మిగిలిన వాళ్ళ నాన్న తినేసాడు. అది చెప్తున్నారు, కలియుగంలో పితృపిండాలు అలా పెడతారు. ఏమీ శ్రద్ధ ఉండవు, పితృపిండాలు అలా పెడతారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఎల్ల ఎడల కుచ్చిత దేశ పాత్ర ప్రతియు వర్తించు. అది దేవాలయమా లేకపోతే తద్దినం పెడుతున్నాడా, మనం ఏ కార్యం మీద ఉన్నాం, ఎందుకు వచ్చాం, దాంతో సంబంధం ఏమి ఉండదు. దానికి విరుద్ధమైన పని ఏమి ఉంటుందో చేస్తుంటారు. చూడ్డానికి అసహ్యం వేస్తుంది. చెప్తున్నా నాకే రాదా? కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు. ఓ పార్క్కి వెడితే చిన్నపిల్లలు నట్టుకుని వెళ్ళాలి. ప్రవచనాలకి ఎందుకు ముందరా? వాళ్ళు అరవరు, వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళు పసిపిల్లలు. ఎవరికి ఉండాలి ఆ బుద్ధి? పెద్దవాళ్ళకు ఉండాలి. అది ఆలోచన లేని వాళ్ళు సభలకు వస్తుంటారు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు. ప్రవచనం జరిగే చోటికి సెల్ ఫోన్, దాన్ని సైలెంట్లో పెట్టుకోవడం చేత కాదు, ఉండకపోతే అవమానం. ఉండాలి, మోగాలి, 10 మంది చూడాలి, సిగ్గు ఉండదు. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండని వాళ్ళందరూ చేరుతుంటారు, దాని గౌరవాలు నిలబెట్టారు. కాబట్టి అలా ఉంటారు. చిట్ట చివరికి ప్రతితీయ వర్తించు దైవ పైతృక విధులన్. అది దేవాలయ ప్రాంగణం. మనం వెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇలా వెళ్ళాలనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉండదు. గుళ్ళోకి చెప్పులేసి వెళ్ళిపోతారు, గుళ్ళల్లోకి బొట్టు లేకుండా వెళ్ళిపోతారు. అరే మనం ఈ ప్రాంగణానికి వెడుతున్నాం, ఇలా వెళ్ళకూడదన్న నియమాన్ని పాటించేవాడు ఉండడయా?
ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి ఇప్పుడు రావద్దు ఈ సమయంలో తప్ప అంటే వింటాడు. ఆఫీస్లోకి ఈ టైంలో తప్ప విజిటింగ్ అవర్స్ లేవంటే ఊరుకుంటాడు. ఒక డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఇప్పుడు లేదంటే ఊరుకుంటాడు. భగవంతుడి దేవాలయంలోకి మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు లోపలికి ఎడతాడు. నేను ఎన్నో సందర్భాల్లో చూసా, పెంపుడు కుక్కలతో గుళ్ళల్లోకి ఎడుతుంటారు. ఎంత దోషం! కాబట్టి అలా అయిపోతుందా, అది కలియుగ లక్షణం. నేను ఎవరినో విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు, నేను యుగ లక్షణాన్ని చెప్తున్నాను. బహుశా ఇవాళ నేను ఇది చెప్పాలని ఇలా ఉంది, నాకు అన్ని అలాంటివి కనబడ్డాయి. కాబట్టి అరులు మిగులగొని రాజులు నరులకు ఎంతయును భయమునర్తురు, ధరణీసురులు గడగి వాణిజ్యము గరిశనమును చేయగలరు కలియుగ వేళం. రాజులు నిర్భయంగా ప్రజల సొత్తుని వాళ్లే దోచేసుకుంటారు. దోచేసుకుని ప్రజలు భయపడేటట్టుగా వాళ్ళు పరిపాలిస్తుంటారు. భయపడే వాళ్ళు ఎవరు ప్రభువులకు అంటే ధర్మమునందున్నటువంటి పిరికి ప్రజలు భయపడతారు. దోచుకునే వాళ్ళు ప్రభువులకి సన్నిహితులు అవుతారు. అయి దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు. ఆఖరికి ధరణీసురులు కడగి వాణిజ్యము గరిసన మన బ్రాహ్మణులు వ్యాపారాలు మొదలు పెడతారు. మొదలుపెట్టి బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ ఉంటాడు. బ్రాహ్మణుడు వేదం చదువుకోడు, వదిలిపెట్టేస్తాడు. అనుష్ఠానం చేసుకోడు, మంత్రజపం చేసుకోడు, అన్నీ వదిలిపెట్టి వ్యాపారం చేసుకుంటాడు. అది కలియుగ లక్ష్యం. చేయగలరు కలియుగ వేళం. అలాగే పాషండ దర్శన బహుళంబులయ్యడు వర్ణాశ్రమంబులు వసుమతీశ తవిలి శరీరంబు దద్దయుబ్రోతురు పుణ్యఫలంబులు బొంకులనుచు కాలంబుతో కూడా కలుగవు వానలు పొల్లులై బీజముల్ ఒలిసిపోవు క్రయ విక్రయంబుల కపటంబు దరచకు కడగి ఇల్లడ సొమ్ములడచికొండ్రు సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు అల్పకాలమునన పాపవరులు అగ్గు పరమాయువునను అరోగతయు సిరియు పొందగాంతు రెండు. ఎవడరా వేదం గురించి చెప్పింది? ఆ వేదం అవన్నీ ఉండవండి. ఓపిక ఉన్న కాడికి చేస్తామన్న వాళ్ళు ఎక్కువైపోతారు. అది విచిత్రం. బతికున్నన్నాళ్ళు వేదధర్మాన్ని నమ్మాలరా అనరు. ఓపికున్నంత వరకు అన్న మాట ఒకటి వస్తుంది కొత్తగా. ఓపికున్నంత వరకే ధర్మాన్ని పాటించు అంటే నీకు ఎప్పుడు దాని మీద విసుగొస్తే అప్పుడు నువ్వు నాకు పసగట్లేదని వదిలేయచ్చు అని చెప్పేవాళ్ళు వస్తారు. అందుకని వర్ణాశ్రమములు నిలబడవు. శరీరము తవిని శరీరంబు తద్దయు ప్రోతురు పుణ్యఫలంబులు బొంకులనుచు. ఎవడు చెప్పాడు ఉపవాసం చేయమని? ఉపవాసము చేయనక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎవడు చెప్పాడు ఆచారం అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎవరు చెప్పారు ఈశ్వరుడికి నైవేద్యం ఈశ్వరుడికి వండి పెట్టాలని? స్వీట్ స్టాల్లో ఓడి కొనేసుకోగా మిగిలిన కాజాలు తెచ్చి నైవేద్యం పెట్టించని చెప్పేవాళ్ళు వస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ ప్రబలిపోతాయి లోకంలో. ఎక్కడ ఆచారం అన్న మాట ఉండదు. పుణ్యఫలాన్ని సంపాదించుకోవడానికి శరీరాన్ని కష్టపెట్టారు. ఎవరు ఆచారాన్ని పాటించడానికి కష్టపడరు. ఎవడు పడతాడు ఇవన్నీ అంటారు. వదిలిపెట్టేసి శరీరం సౌఖ్యంగా ఉంటే చాలు, అన్నీ అయిపోవాలి. శరీరం సుఖంగా ఉండాలి, పుణ్యాలన్నీ వచ్చేయాలి. అలాంటి కొత్త కొత్త మార్గాలన్నీ లోకంలోకి రావడం మొదలు పెడతాయి. దానికి తోడు కాలంబుతో కూడా కలుగవు వానలు. పడవలసినప్పుడు వాన పడదు, పడకూడనప్పుడు వానాగదు. అలాగే పుల్లులై బీజముల్ ఒలిసిపోవు. వ్యవసాయదారుడు విత్తనాలు అనుకుని వేస్తాడు, ఒక్క విత్తనం మొలకెత్తదు, అవన్నీ పొల్లు విత్తనాలే. అలాంటివి బయలుదేరుతాయి లోకంలో. క్రయ విక్రయంబుల కపటంబు దరచగు. అమ్మకంలో కొనుగోల్లో రెండిటిలోనూ మోసానికే ప్రాధాన్యం ఉంటుంది తప్ప త్రికరణ శుద్ధిగా వ్యాపారం చేస్తే నువ్వేం పైకొస్తావనేటటువంటి వ్యాపారాలే తయారవుతాయి. వ్యాపారం అంటే గడుసుతనమే. వ్యాపారం అంటే వ్యాపారంగా ఉండదు. ఇహ కలియుగంలో గడుసుతనం ఉన్నవాడే వ్యాపారం. మోసం చేస్తేనే వ్యాపారం చేయగలుగుతాడు. కడగి ఇల్లడ సొమ్ము లడచికొండ్రు. దోచుకుంటారు ఒకరినొకడు. ఎవడికి ఎక్కువ మోసం చేయగలిగితే వాడు ఎక్కువ సంపాదించుకుంటాడు. సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు. ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడు కాడు. తక్కువ ఆయుర్దాయంలోనే రోగంతో శరీరం వదిలిపెట్టేస్తాడు. అన్నీ ఇప్పుడే అన్వయం కావని చెప్పాను మీకు నేను. ఇవన్నీ కొన్ని కలియుగాంతమునందు వచ్చేవి. అందుకని కంగారు పడిపోయి అయ్యి బాబాయ్ వద్దు, మనకి పుణ్యం వద్దు, ధర్మం వద్దని నిర్ణయాలకు రాకండి. అల్పకాలమునన పాపపరులు అగ్గు పరమాయువును అరోగతయు సిరియు పొందగాంతు రెండు. ధర్మాన్ని విడిచిపెట్టేసి పాపకార్యాలు చేసేవాళ్ళు దీర్ఘాయుష్మంతులై భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు. అది కలియుగ లక్షణం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడు. వనితా దుర్బల దీన బంధు జన సర్వస్వాపహారులు సుహృజ్జన మాతా పితృపుత్రు హంతలు ఎదురుచ్ఛా కర్మశీలుర్ ధరం జన సంపూజితులై చరింతురు
వినష్ట శ్రీకులై విప్రులా జనులంచేరి పరిగ్రహించదరవజ్ఞా పూర్వ దుర్విత్తముల్. లోకంలో నిర్భయంగా తల్లిని చంపేసేవాడు, తండ్రిని చంపేసేవాడు, బంధువుల్ని చంపేసేవాడు, బిడ్డల్ని చంపేసేవాడు, ఎవణ్ణి ఎంత మోసమైనా చేసేసి వాడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించడమే తప్ప వాడి ప్రవర్తన ఒక శాసనానికి ఒక శాస్త్రానికి కట్టుబడినటువంటి జీవితం గడిపేటటువంటి వాళ్ళందరూ లోకంలో పెద్దవాళ్ళని కీర్తింపబడడం మొదలు పెడుతుంది. ఏ విధమైన సిగ్గు లజ్జ లేకుండా బ్రాహ్మణులు వెళ్ళి ఆశీర్వచనాలు చేసి మరీ డబ్బులు తెచ్చుకుంటారు. కోరి కోరి వెళ్ళి ఆశీర్వచనాలు చేస్తారు. వాళ్ళు వచ్చిపోనే ఆశీర్వచనాలు అడిగితే చేయడం కాదు, వీళ్లే పెడతారు, వెళ్ళి ఆశీర్వచనాలు చేస్తారు, చేసి డబ్బు తెచ్చుకుంటారు భయపడి, రేపు వాళ్ళ వలన జరగవలసిన ఉపకారాలు జరగవని. అది కలియుగ లక్షణం ధర్మరాజా. ధరణీ రక్షణమాచరింపక నృపుల్ దర్పంబునం పశ్యతోహరులై సాధులదోచి చేకురు తదీయ స్త్రీధన క్షేత్రముల్ హరియింపంగలవారు దారుణతరంబై పెళ్ళు చెల్లుం పరస్పర వైరంబు ధరాతలైంద్రులకు విశ్వప్రాణి నాశంబుగన్. క్షత్రియులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు భూమిని పరిపాలించారు. వాళ్ళు అన్నీ విడిచిపెట్టేసి రాజ్య పరిపాలన, బలహీనుల్ని రక్షించడం ఇలాంటివన్నీ విడిచిపెట్టేసి సాధు పురుషుల్ని దోచుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధపడిపోతారు. సిద్ధపడిపోయి వాళ్ళు కూడా అటువంటి పనులు చేయడం మొదలుపెట్టి స్త్రీని, ధనాన్ని, భూమిని, గోవుల్ని అన్నిటినీ అపహరించడం మొదలు పెడతారు. ఒకళ్ళకి వైరాలు పెరిగిపోతాయి. దానివల్ల విశ్వ ప్రాణి నాశనం జరుగుతుంది. ఎక్కడ చూసినా అభద్రతాభావమే. ఈ స్థలం నాది అని నమ్మకమే ఉండదు. ఎవడెవడికి రిజిస్టర్ చేసేస్తాడో తెలియదు. ఈ ఇల్లు నాది అని నమ్మకం ఉండదు. అద్దెకిస్తే పుచ్చుకున్నవాడు ఖాళీ చేస్తాడని నమ్మకం ఉండదు. కాబట్టి ఎవడు ఏది పొంది ఉన్నాడో తెలియదు. ఎవడు బాగా మోసం చేసి ధైర్యంగా నిలబడి కాపక్షానికి నిలబడగలడో వాడే యజమానవుతాడు. కలియుగంలో ఆ లక్షణాలు ప్రవర్తిస్తాయి. సుతుడు అవమానించు జనకుని, పతి అవమానించు భార్య, పడతులు పతులన్ మతి ఒండురువులు మెచ్చక సతతము జరిగింతురిష్ట సంచారములన్. కొడుకు తండ్రిని అవమానిస్తాడు. నాన్నగారికి ఏదైనా తెలియకపోతే, నాన్నగారండి ఆ విషయం నాకు తెలుసు నాన్నగారండి, నేను చేస్తాను, మీరేమీ కంగారు పెట్టుకోండి, కష్టపడి పెంచారు కదా, నన్ను ప్రయోజకుణ్ణి చేశారు కదా, నేను చూస్తాను నాన్నగారండి అని ధైర్యం చెప్పడం. మీకేం తెలుసు, మీరు నోరు ముసుగు కూర్చోండి, కృష్ణారామ అనుకోకూడదేంటి, అన్నిటికీ తగుదునమ్మా ఇంకా సలహా చెప్తారు, మీ రోజులు అనుకుంటున్నారా అంటాడు. తండ్రిని కొడుకు అవమానిస్తాడు. పతినవమానించు భార్య, భార్య నోరు విప్పితే భర్త పనికి మాలిన వాడని మాట్లాడుతుంటుంది తప్ప అసలు అలా అనకూడదు అన్న ఇంగిత జ్ఞానం భార్యకు ఉండదు. పడతులు పతులన్మతి ఒండరువుల మెచ్చక, స్త్రీ పురుషులు భార్యాభర్తలు మనసులో తన భార్య మీద విపరీతమైన ప్రేమతో తానుండడం, భార్య భర్త మీద ప్రేమతో ఉండడం ఉండదు. ఆవిడిష్టం ఆవిడిది, ఈయనిష్టం ఈయంది, అది ఎంతవరకునైనా కింద ప్రవర్తిస్తూ ఉంటారు. సతతము చెరియింతురిష్ట సంచారములను, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సంచరిస్తారు. ఆవిడికి కావలసినట్టు ఆవిడుంది, నాకు కావలసినట్టు నేనున్నాను, అంతే రాజీ. తప్ప అలా ఉండకూడదని ఆవిడండు, మీరు ఇలా ఉన్నారే అని ఆవిడండు. కాబట్టి ఇద్దరు మాత్రం భార్యాభర్తలుగా లోకంలో ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా మిగిలిన వాళ్ళు తీసుకుంటే కొంపలు పడిపోతాయి. కాబట్టి కలియుగం అలా ఉంటుంది. ఉరవగు నారిక పంటలు గొరియల పాడియును తరచుగును, తెరవలు చుట్టములయ్యెదరు ఎరచియు భుజింతు రద్ది ఎల్లజనంబుల్. ప్రతి వాడు కోరుకునేది ఏమిటి అంటే, మాంసాహారం ఎన్ని రకాలుగా ఉంటుందో ప్రతివాడికి తెలుస్తుంది. ఒకవేళ కోరి మాంసాహారమే తింటారు. ఒకవేళ మాంసాహారం తినకపోతే శాకాహారాన్ని మాంసాహారపు పేర్లతో పిలుచుకుని మాంసాహారంలా వండుకుని తింటారు. ఇంకెందుకు రావట్లా పేర్లు తెలియవు మీకు, నేను అవన్నీ ఎందుకు సభలో చెప్పాలి? కాబట్టి అంత అనురక్తి కలుగుతుంది. చిట్ట చివరికి ఎంత హీనమైన స్థితికి పెడతారంటే, ఒకసారి ఆడపిల్ల మెళ్ళో మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంటి యజమాని మామగారు ఏది ఏమైపోని ఆ ఆడపిల్ల మీద ఈగ వాలడానికి వీల్లేదు. మామగారు బ్రతికున్నంత కాలం కోడలకి శ్రీరామ రక్ష కింద ఉండాలి. పుట్టింట్లో పొందలేని భాగ్యాలన్నీ అత్తవారింట్లో పొందాలి ఆడపిల్ల. అంత సంతోషించాలి. దానికి మామగారు తాను ఆ కావలసినటువంటి ఆ స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని మామగారు తీసుకోవాలి. భర్త భార్య అంత అన్యోన్యంగా ఉండాలి. ఒకరి మనసులు ఒకరివై ఉండాలి. కానీ కలియుగంలో ఏమవుతుందంటే ధర్మరాజా, భార్య
చెప్పడానికి నాకే కించిత్ సిగ్గుగా ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి భోగం కొరకు మాత్రమే ఆమె ఉపకరణం, ఆమెకి ఒక ప్రత్యేకమైన భోగము కొరకు ఆయన ఉపకరణం. ఇక మిగిలిన విషయాల్లో వాళ్ళ మనసులో కలవవు. ఆయన ఇష్టం అయింది, ఈవిడి ఇష్టం అయింది, కాబట్టి వాళ్ళిద్దరూ ఒక ప్రత్యేక భోగాన్ని పొందుతారు. దాని ఫలితంగా కొంతమంది పిల్లలు ఉంటారు తప్ప వాళ్ళు ఒకరి మనసులు ఒకరైన వారు కారు. భోగం కోసం కలిసి ఉంటారు. ఒక్కొక్కసారి అది కూడా గాడి తప్పుతారు. మంచి పంటలన్నీ అందరూ వదిలేస్తారు. వదిలేసి చిత్ర విచిత్రంగా లాభాలు ఎక్కువ వస్తాయని పంట పండించి పంట లోకానికి తిండి గింజలు అందించవలసిన చోట తిండి గింజలు అందించడం మానేసి లాభాలు వస్తాయని కొత్త కొత్త చెరువులు, కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. పంట పండించడాన్ని ఇష్టపడరు. కొత్త రకాల పంటలు మొదలు పెడతారు, ఆ పంటలు వేయడం మొదలు పెడతారు. కాబట్టి అలాగే గొర్రెల పాడుయును తరచగొను, ఆవుల పాలు ఎవ్వరికీ ఎక్కర్లేదు, గొర్రె పాలు శ్రేష్టమని గొర్రె పాలు తాగే రోజులు వస్తాయి. ఎక్కడ చూసినా గొర్రెల పాలు అమ్ముతారు రాబోయే రోజుల్లో. కాబట్టి అలా ఉంటుంది. తాకట్టు ఏదైనా ఎవరైనా పెట్టారా, ఇక ఆ తాకట్టు మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఉండరు. తాకట్టు పెట్టిన వస్తువుని తనదిగా లాగేస్తాడు అవతలవాడు. కాబట్టి ఇలా ఉంటాయా 16 వర్షముల్ పరమాయువయ్యడు ధరణీశ కలియుగాంతమున వినవే. కలియుగాంతం దగ్గరికి వచ్చేసిందని గుర్తేమిటంటే పురుషుడి యొక్క గొప్ప ఆయుర్దాయం. చాలా కాలం బతికాడండి అని పేపర్లో ఫోటో వేయాలంటే 16 ఏళ్లు బతుకుతాడు. కాబట్టి 7-8 ఏండ్ల ప్రాయంబున ప్రజలుద్భవింతురు భామినులకు. మహా అయితే 7 తప్పితే 8 ఏళ్లకి పిల్లలు పుట్టడం మొదలవుతుంది ఆడపిల్లలకి. ద్రవ్య విహీనులై దాత యొక్కడు లేక అన్యోన్య తస్కరులు అగుదురెండు. దానం చేసేవాడన్నవాడు లేక దొంగతనం ఒక్కటే ఉంటుంది లోకంలో. ఎరిగెడు వారును ఎంతయు క్రూరులై చెనసి పాపంబు చేసెదరు సూవే. తెలుసున్నవాడు తెలియనివాడు ఎవడైనా సరే క్రూరత్వంతో పాపమే చేస్తూ ఉంటారు. అన్న విక్రయంబునురంతురు అఖిల జనులు. అందరూ అన్నాన్ని నమ్ముకుని బతకడం మొదలు పెడతారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళండి అన్నాన్ని అమ్మడం ప్రారంభమవుతుంది. అతిథిని పిలిచి అన్నం పెట్టే వాళ్ళు ఉండరు. ఆఖరికి పసిపిల్ల తినే అన్నానికి కూడా వెలకట్టి అమ్ముతారు. బేబీ మీల్ అని వింటారా? అలా ఏమీ తెలియనట్టు నేనే చెప్తున్నట్టు చూస్తారే. కాబట్టి అన్న విక్రయమునంతరు అఖిల జనులు వేద విక్రయులగుదురు విప్రవరులు. వేదాన్ని నమ్మేస్తారు బ్రాహ్మణులు. పణ్యయోనులయగుదురు పద్మముఖులు. బాగా అందంగా ఉన్న ఆడది అంటే ఎంత ఎక్కువ డబ్బిస్తే అంత తక్కువ బట్ట ఒంటి మీద ఇంచుకొని మానాన్ని నమ్ముకుంటుంది. అంతకన్నా ఇక చెప్పడం నాకు సాధ్యం కాదు. అంత మర్యాదతో మాట్లాడాలో వేదిక మీద కూర్చున్నప్పుడు. కాబట్టి చాలు. కష్టతరమైన ఎక్కలి కాలవేళ. కలికాలంలో అంత కష్టతరంగా ఉంటాయి జీవితాలు. నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంటారు జనులు. శృతి ధర్మంబు. ఈ పద్యానికి నేను వ్యాఖ్యానం చెయ్యను అసలు. మీరు ఆ పద్యం చదువుతుంటే మీరు పట్టేసుకోగలుగుతారు. శృతి ధర్మంబులు శూద్రులు ప్రతిభం చెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృడిసెరి తత్సేవకులై యతినింద కర్మకారులయ్యదరధిపా. నేను ఇంకెందుకు చెప్పాలి, మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి వ్యాఖ్యానమే చెయ్యక్కర్లేదు. మీరు రోజు వింటున్నవి చూస్తున్నవేగా. శృతి ధర్మంబులు శూద్రులు ప్రతిభం చెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృతి చెడి తత్సేవకులై యతి నిందిత కర్మకారులయ్యదరధిప. గురుకొనియాడడు శిష్యుడు గురుడును శిష్యునిడ వంచకుండగు. మది ఒండరులు ఒల్లరు బంధువులు పారిబొరి గరములకు ప్రజకు పొడమును భయములు. గురువు గారిని శిష్యుడు పొగడ్డు, శిష్యుణ్ణి గురువు ప్రేమగా చూడడం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనసులో ప్రేమ ఉండదు. బంధువులంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎక్కడ చూసినా ఎవరు చూసినా భయంతో ఉంటారు, అభద్రతాభావంతో ఉంటారు. ఉన్నది ఉంటుందా లాగేసుకుంటారా ఈ భయంతోనే ఉంటారు. నాకున్నది ఉంటుంది అన్న ధైర్యంతో ఎవరు ఉండరు కలియుగంలో. ఇప్పుడే వచ్చిందని నేను చెప్పట్లేదు. రాబో కాలంలో అంటే కొంత ఊరట కదూ. కాబట్టి దేవతాయతనంబులున్ జగతీసురావసధంబులున్ పావనాశ్రమ భూములున్ చెడి పాడగున్ శుభవృక్షవల్లీ వనంబులు నాశముందు కలి ప్రచారమునందు దుస్త్రీ విహారము మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడం.
కలియుగం బాగా ఎక్కువ అవుతోంది కలి ప్రభావం అని గుర్తు ఏమిటంటే దేవాలయాలు పాడుపడిపోతాయి. దేవాలయ ప్రాంగణాలు పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఉన్న దేవాలయాల్లో తుడిచేవాళ్ళు, మొక్కలు వేసేవాళ్ళు, వాటికి నీళ్లు పోసేవారు, పువ్వులు కోసి దండగుచ్చి దేవుడికి ఇచ్చేవాళ్ళు ఉండరు. పెద్ద పెద్ద ముళ్ళ కంపలతోటి డొంకలతోటి దేవాలయ ప్రాంగణాలు పెరిగిపోతే ఆ దేవాలయ అర్చకులు ఆ డొంకల్లోనే ఇల్లు కట్టుకుని గుడిని నమ్ముకున్నందుకు వాసం చేస్తూ ఉంటారు. ఆయన్ని పట్టించుకునేవాడు ఉండడు, గుడిని పట్టించుకునేవాడు ఉండడు. ఆఖరికి గుడిలో ధూపదీప నైవేద్యాలకి అర్చకుడు 10 మందిని ఆశ్రయించవలసి వస్తుంది. అయ్యా మీరేమైనా ఇస్తే దీపం పెడతానండి గుళ్ళో అని అడిగే రోజులు వస్తాయి. జగతీసురావసధంబులు వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాలు కొల్లగొట్టబడతాయి, బలవంతంగా లాక్కోబడతాయి. పావనాశ్రమ భూములను చెడి పాడగున్, ఆశ్రమ ప్రాంగణాలన్నీ కూడా చెడిపోయి పాడైపోతాయి. ఇవాళ లేవు. ఎన్ని చోట్ల ఎన్ని ఆశ్రమ ప్రాంగణాలు ఎంత అసహ్యకరంగా తయారైపోయాయో. శుభవృక్షవల్లీ వనంబులు నాశముందు, శుభప్రదమైనటువంటి ఫలితాలిచ్చేటటువంటి చెట్లని తీగల్ని నిర్దాక్షిణ్యంగా నరికేస్తారు. ఆ చెట్లు ఉండవు. కలి ప్రచారమునందు దుస్త్రీ విహారము మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడను. ఎక్కడ చూసినా లోకంలో ఇద్దరి గురించే చెప్పబడుతుంది. దుస్త్రీ విహారము, అందగత్తె అయిందా అంతే, ఆమె వ్యాపారానికి సిద్ధమైపోయింది అయిపోతుంది, అదే లోకంలో ఎప్పుడూ చర్చింపబడుతూ ఉంటుంది. అవే ఎక్కువగా కనపడుతుంటాయి. మద్యపానం, సందుకి 4 అవే ఉంటాయి. కాబట్టి మద్యపానం చెల్లు బెల్లుగా నెల్లడం, కలి ప్రభావం ఎక్కువైపోతోందని గుర్తు ఏమిటి అంటే అలాంటి లక్షణాలన్నీ వస్తాయి. ధర్మరాజా ధర్మం గురించి అడిగేవాడు, ధర్మ ప్రచారం చేసేవాడు, ధర్మాన్ని స్థాపిద్దామనేవాడు ఉండడు. లోకం అలా తయారైపోతుంది క్రమంగా. ఆ సమయంలో ఇక బాగా కలియుగం ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకి వెళ్ళిపోయిన తర్వాత శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణుయశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తారు. అది కల్కావతారం. కల్కావతారం రాలేదు, కల్కావతారం వస్తుంది. ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం 16 ఏళ్లే అయిపోతుంది. ఏ పురుషుడు 16 ఏళ్లకి మించి బతకడం. అది కలియుగాంతపు లక్షణాలు. అందుకని ఇప్పుడు బెంగ పెట్టుకోవలసిందేం లేదు. ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవాలయాలున్నాయి, ప్రవచనాలున్నాయి, ఉత్సవాలున్నాయి, పూజలున్నాయి, చక్కగా సేవలు జరుగుతున్నాయి. ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. వెంకటాచలం లేదా, శ్రీశైలం లేదా, ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు. కాబట్టి ఇప్పుడు అన్నీ ఉన్నాయని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం, అందుకు చెప్పాను. కాబట్టి మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడే అన్నీ ఏవో వచ్చేసాయి అనుకోక్కర్లేదు. కొన్ని వచ్చాయన్నది రాదు, నేను దాచకూడదు. కాబట్టి ఆ విష్ణుయశుడు అన్న పేరుతో అప్పుడు వస్తాడు కల్కి అవతారం. ఆయన పుడుతూనే ఆయనకి సకల శాస్త్రములు వేదములు ఆయనకి భాషిస్తాయి. ఆయన ఈ జగత్తుకి సార్వభౌముడు అవుతాడు. అయి దుష్టులందరినీ నిర్మూలిస్తాడు. అప్పుడు కలియుగాంతమునందు కృతయుగం ప్రారంభమవుతుంది. ధర్మము 4 పాదముల మళ్ళీ నడుస్తుంది. కృతయుగం ప్రారంభం అవగానే కల్కి అవతారం అశ్వమేధయాగాన్ని చేస్తుంది. అక్కడతో కృతయుగం ప్రారంభం. కాబట్టి ధర్మరాజా యుగాలు ఎలా ఉంటాయి, ప్రళయం ఎలా ఉంటుంది అని అడిగావు కదూ. ఇన్ని యుగాలు చూసిన వాణ్ణి కనుక రాబోయేది కలియుగం కనుక ఆ కలియుగం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్పాను. ఒంటిపాదం మీదే ధర్మం ఉంటుంది అన్నాను కాబట్టి దాని లక్షణం ఎలా ఉంటుందో నీతో చెప్పాను. కడుపుల్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్ అన్నారు గయోపాఖ్యానంలో. ఒక మనిషిని పడుకోబెట్టి ఎనస్థీషియా ఇవ్వకుండా ఓ రంపం పట్టుకొచ్చి అటొకళ్ళు ఇటొకళ్ళు నిలబడి దూలాన్ని కోసినట్టు ఇలా కోస్తూ ఉంటే ఆ కడుపు కోయబడుతున్నవాడు ఎంత బాధపడతాడో అవతల వాడు నేనంటున్న మాటలకంత బాధపడుతున్నాడన్న ఇంగిత జ్ఞానము లేకుండా ఈశ్వరుడు నోరిచ్చాడని పేలిన చవట అంతే పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు. వాడు హింస చేస్తున్నాడా లేదా? వాక్కు రూపములో వాడు హింస చేస్తున్నాడు. వాక్కు యందు అదుపు ఉండాలి. అవతల వారు బాధపడకుండా మధురముగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాట యందు కాఠిన్యం అలవాటైపోతుంది. కాబట్టి ఏమైపోయింది? క్రౌర్యము, అవతల వారి యందు
నిష్కారణమైనటువంటి కోపం. అవతలవాడు బాధపడిపోతుంటే వీడు సంతోషపడ్డాం. అవతలవాడి బాధ వీడి సంతోషమునకు హేతువైన నాడు కలిపురుషుడు ప్రవేశించినాడు. కాబట్టి ఏమైంది? ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నాను. పరీక్షిత్ నమ్మకమేమి? తన పరిపాలనలో ఉండగా ఎవ్వరూ ఆ 4 చోట్లకి వెళ్ళరు. అంతే కదండి. ఈ 4 చోట్లకి బాగా వెళ్ళాలని కోరుకుంటే వాడు పరీక్షిత్తు కాడు, కలి యొక్క ప్రతినిధి కదా. అదర్వైజ్ సేస్ అంతే కదండి మరి పురాణం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పరీక్షిత్తు తన ప్రజలు వెళ్ళరని కోరుకున్నాడు. వెళ్ళరన్న నమ్మకంతో ఈ మాట చెప్పాడు. ఈ మాట పరీక్షిత్తుకే తెలిస్తే కలికి తెలియదండి. తనకి వెళ్ళడానికి ఆ 4 చోట్లకి ఎవడు రాడు, నేను పాడు చేయలేనని. మీకు ఇంకొక గమ్మత్తు నేను ఇక్కడ చెప్పాలి. దేనికి అదే ఫలితం అని మీరు అనుకుంటున్నారేమో. ఈ 4ంటికి కాదు. మీరు కలి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాలాంటి వాడు కూర్చోవడానికి రైల్లో కొంచెం సీట్ ఇచ్చినట్టు ఉంటుంది. నన్ను కొంచెం కూర్చొని ఇచ్చారనుకోండి, ఇంత శరీరంతో ఇంత చోటిస్తే ఊరుకుంటానా? కొంచెం కొంచెం తోసుకొని ఆక్రమించడం మొదలెడతాను కదా. అంటే నేను అలాంటి పనులు చేశాను అనుకోకండి, వేరొకరి మీద ఉదాహరణ పెట్టకూడదు కాబట్టి. నిలబడతాను తప్ప అలాంటి దిక్కుమాలిన పనులు నేను చేయను. కాబట్టి జరిగినదేమి అంటే, మీరు 4ంటిల్లో ఒకదాన్ని పట్టుకున్నారనుకోండి, మిగిలిన 3ంటికి ఎలా లాగేయాలో కలికి తెలుసు. మీకు ఒక్క ఉదాహరణ చెప్పి నేను పూర్తి చేసేస్తాను. చూడండి, ఈ 4ంటిలో ఉదాహరణకి జూదశాలలోకి వెళ్ళాడు అనుకోండి. ఉట్టినే సరదాగానండి, నేనేం ఆడ చూస్తానంటాడు. ఈ చూడడం ఏమవుతుందంటే, వాడికి ఎప్పుడో అప్పుడు శారీరక సంబంధమైనటువంటి విరామం కావలసి వస్తుంది. ఇంటికి వెళ్ళకపోతే భార్య ఊరుకుంటుంది. ముసిలి వాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు పాపం అలా గుడ్లకి కంటిరెప్పలు పైకి గుండు సూదులు ఇట్టుకుని కొడుకు కోసం ఎదురు చూస్తారు, కానీ మలమూత్రాలు ఆగవుగా. అందుకని బాత్రూంలోకి వెళ్ళాలి. నిర్దాక్షిణ్యంగా ఉంటారు అప్పుడు పక్క వాళ్ళు, వీడి కోసం వాళ్ళేం ఆపరం. అందుకని వీడు ఎవరికో ఒకళ్ళకి ప్రాక్సీ ఇవ్వాలి, వీటిని వాడికి అప్పచెప్పి వెళ్ళాలి. అందుకని వీడు ఏం చేస్తాడంటే హెల్పింగ్ హ్యాండ్ కింద కూర్చుంటాడు, 12th మ్యాన్ కూర్చున్నట్టు. అంతే, చాలా అయిపోయింది. ఇంకా తర్వాత ఏమైంది? వీడు ప్రోనోట్ల మీద సంతకాలు పెట్టడం మొదలెడతాడు. ఐశ్వర్యం నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఏమైంది? అసత్యం ప్రారంభం అవుతుంది. అసత్యంలోంచి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభం అవుతుంది. లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమైన కలి ఊరుకోడు. జూదశాలకి రా 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 అని లాగుతాడు. లాగాడు కాబట్టి ఏం చేయాలి? భార్య మెళ్ళో పుస్తిల్తాడు కూడా లాగేసి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఏమైపోయింది? అది దొంగతనం వైపుకి వెళ్ళిపోయింది. ఆవిడేమంటుంది? ఇంకా నేను మీతో కాపురం చేయలేని, పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. ఆవిడ్ని కొట్టడం మొదలెడతాడు. ఏమైపోయింది? క్రౌర్యంలోకి వెళ్ళిపోయాడు, హింసలోకి వెళ్ళిపోయాడు, దొంగతనంలోకి వెళ్ళిపోయాడు. పిల్లల్ని కొడతాడు, వాళ్ళ ఫీజులు కట్టడు, వాళ్ళ చదువు గురించి చూడడు, మానమర్యాదలు పట్టించుకోడు. నా భార్య ఇంటికి వెళ్ళేటప్పటికీ నా మీద తగాదా పెట్టుకుంటోందని పరస్త్రీని కోరుకుంటాడు. ఒక దాంట్లోంచి 4ంట్లోకి వెళ్ళిపోయాడు. సర్వభ్రష్టుని చేసి నాశనం చేసేస్తాడు. ఆఖరికి వాడు చచ్చిపోతే అమ్మయ్య పోయాడంట. ఎందుకు అయిపోయావు నువ్వు అలాగా? ఒక్క దాంట్లో కాలిట్టేవంతే 4ంటిలోకి లాగేయగలడు. కాబట్టి ఈ 4 దుష్ఫలితములు 4ంటిని ఆశ్రయించి ఉన్నాయి. భాగవతం అందుకని విను అని చెప్పారు. ఈ జీవితం ఎక్కడ పాడైపోతోందో నీకు చెప్పేస్తాం. ఇది అర్థం చేసుకో. ఇంత అగ్నితప్తం జరగాలి, బంగారం అగ్నిహోత్రంలో ఉడకాలి. ఇప్పుడు ఇంత ఉడుకుతోంది, ఇప్పుడు రావాలి శుకుడు. ఇప్పుడు వస్తే తప్ప, మహానుభావుడు వచ్చి కూర్చుంటే తప్ప ఎదర భాగవతం ఇప్పుడు వస్తుంది. ఇంకా ఇప్పుడు వస్తే అది వింటూ ఉంటే మన జీవితాలు భగవద్ అనుగ్రహానికి అందుకు నోచుకుంటాయని చెప్పారు భాగవతం వింటే. ఇప్పుడు ఏమైంది? ఈ 4 ఇస్తే పరీక్షిత్తుకే తెలుసు కదా ఎవరు వెళ్ళరని. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒకదానికి ఎడితే 4 రకాలుగా భ్రష్టుడు అవుతాడు. కాబట్టి ఎక్కడికి ఎవడు వెళ్ళడు. ఆ నమ్మకంతోటే కదా పరీక్షిత్ ఇచ్చాడు ఈ స్థానాలు. కాబట్టి ఆ మాత్రం తెలివితేటలు కలిపురుషుడికి లేవండి. కాబట్టి కలిపురుషుడు ఏమనాలి ఇప్పుడు? ఎందుకంటే ఆ 4 స్థానాలు నాకు అక్కర్లేదనాలి. అక్కర్లేదంటే ఆయన ఆయతల బాగుంటాడు. అందుకే కలిపురుషుడు అంటే ఏంటి? చాలా తెలివితేటలుగా మభ్యపెట్టగలిగిన వాడు. కాబట్టి ఆయన ఏమన్నాడో తెలుసా అండి? మీరు పావుషేరు శనగపప్పు పట్టండి, నేను పావుషేరు ఓ కట్టుకొస్తాను, ఇద్దరం కలుపుకుని పంచుకు ఊదుకు తిందామన్నట్టు. ఎవడం ఓ కట్టుకు రావడం ఎందుకు, కలుపుకోవడం ఎందుకు, పంచుకోవడం ఎందుకు, ఊదుకు తినడం ఎందుకు? తను ఏదో తెచ్చినట్టు ప్రజ్ఞ అనమాట. అలా ఎంత మెహర్బాన్. నాకు లోకంలో చాలా విచిత్రంగా ఉంటాయి పోకడలు. పాపం ఒక ఆవిడ, ఏమంటే ఎప్పుడు చూసినా మా నాన్నగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప, మా నాన్నగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప అని నిష్కారణంగా మా అమ్మగారిని నాన్నగారిని తిడతారు. మీ అమ్మ చూడు, మీ నాన్న చూడు ఎప్పుడు అని చెప్పి పాపం వాళ్ళని తిడతారు. అదేమిటండి, మా అమ్మగారు నాన్నగారులలో ఒక్క సుగుణం లేదా అంటే ఆయన అన్నట్ట, సరే ఇవాళ నుంచి నేను మా అమ్మగారిని నాన్నగారిని పొగిడి మీ అమ్మగారిని నాన్నగారిని తిట్టను. మీ అత్తగారు మామగారే మంచివాళ్ళు, మా అత్తగారు మామగారే భ్రష్టులు, సరేనా అన్నాడు. ఏమైంది? ఎటు మారిస్తే ఏమైంది?
అలా అదొక రకమైనటువంటి గుంభనం. మాటలో అతి తెలివితేటలు. కలిపురుషుడు ఎలాగా మభ్య పెట్టాడో చూడండి. మభ్య పెట్టడం అండి లక్షణం. అసలు ఆ మభ్య పెట్టేటటువంటి మాట తీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ఇక్కడ అశౌచం ఉంటే అవతల వాళ్ళని ఎలాగో అలా లొంగదీసే మాట మాట్లాడడం మొదలవుతుంది. తను సత్యమునకు కట్టుబడిపోయాడు అనుకోండి, ఇక్కడ కలిస్థానం లేదనుకోండి, అసలు అవతల వారి యొక్క ప్రయోజనాన్ని తాను కోరుకోవట్లేదు కాబట్టి అసలు అటువంటి ఆ మాటలు రావు నోటి వెంట. ఎలా మాట్లాడాడో చూడండి, ఎంత గొప్పగా మాట్లాడాడో. అయ్యా మీరు 4 ఇచ్చారు కదా, ఈ 4 నేను ఊంచుకోవడానికి తగిన స్థానము లేదు కనుక ఇంకొకటి ఇప్పించండి అన్నాడు. ఇంకొకటి ఇప్పించండి అంటే ఆయనకి తెలిసి 4 తప్ప ఇంకొకటి ఏది ఇచ్చినా అందులోకి నేను ప్రవేశించడానికి అవకాశం వెతుక్కోవచ్చు అని. గభాలన పరీక్షిత్ అన్నాడు, బంగారం ఇచ్చాను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఆ రోజుల్లో బహుశా ఒక లక్షణం ఉండేది. అంటే భాగవతంలోనే ఒక చోట వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు. నిస్సంగులైనటువంటి వారు ఆత్మజ్ఞానమును ప్రబోధం చేసేటటువంటి వారికి హేమము అంటే బంగారమునందు లోభత్వం ఉండదు. వారు కోరుకోరు, వాళ్ళకి అది పెద్ద ఆసక్తి ఉండదు దాని మీద. అట్లాంటి వారు లోకములో ఉండగా, వారి ప్రబోధం ఉండగా లోకం ఎందుకు పాడవుతుంది అనుకున్నాడో ఏమో, బంగారమునందు స్థానం ఇచ్చానన్నాడు. పరీక్షిత్ ఒంటి నిండా బంగారం ఉంది, ఆపాదమస్తకం, కిరీటం దగ్గర నుంచి ఆభరణాల వరకు ఉంది. వెళ్ళలేడండి. అందరిలోకి వెళ్ళడం ఎందుకండి? పరీక్షిత్తులోకి వెళ్ళిపోతే సరిపోయాయి, డైరెక్ట్గా నాశనం అయిపోయింది. పరీక్షిత్తును పాడి చేసేస్తే చాలు, తను ఇంకా రాజద్వారం తెరిచేసుకున్నట్టే. కోటలోకి ప్రవేశించడానికి సామాన్య సిపాయిల్ని ఎంతమందిని చంపుతారు? రాత్రికి రాత్రి మీరు కుట్ర చేసి ప్రభువుని బంధించేశారనుకోండి, అయిపోయిందంతే, సింహాసనం మీ హస్తగతం అయిపోయింది. ఇప్పుడు పరీక్షిత్తుని కొట్టాలి. దొరికేశాడు. ఎక్కడ దొరికేశాడు? తన మాట తప్పని తనమే తనకి ప్రతిబంధకం అయిపోయింది. నీకు బంగారమునంది ఇచ్చానన్నాడు. చాలు మహాప్రభో, చాలా సంతోషం. వెళ్ళిపోయాడు పరీక్షిత్. ఇంటికి వెళ్ళాడు. కోరిక పుట్టింది, వేటకెడితే బాగుండనిపించింది. ఎందుకని? ఒంటి మీద బంగారం ఉంది కాబట్టి పుట్టేసింది, అంతే. కలిప్రవేశం జరిగిపోయింది. వేటకెడదామనిపించింది. అనిపించి ఆ వేట కోసమని బయలుదేరాడు. బయలుదేరితే అనేక మృగములను వేటాడాడు. ఎందుకు వేటాడడం అంటే, కలి యొక్క అంశాలలో తానిచ్చిన వేరొక స్థానములోకి వచ్చేసాడు బంగారంలోంచి. ఇప్పుడు పరీక్షిత్ ఎలా మీకు చెప్పాను కదా, ఒక దాంట్లోకి వస్తే చాలు, మిగిలినవన్నీ వచ్చేసి నాశనం అయిపోతాడు. ఇప్పుడు బంగారం ఉంది ఒంటి మీద, వచ్చాడు కలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? జీవహింస చెయ్యాలన్న కోరిక పుట్టింది. వేటకి ప్రభువు ఎప్పుడు ఎడతాడు అంటే, సాధారణంగా ఎప్పుడు ఎడతాడంటే, జానపదులు వచ్చి అయ్యా క్రూర మృగాల సంఖ్య పెరిగిపోయిందండి అంటే, ఊరు మీదకి రావడానికి భయపడే రీతిలో దండుగా వెళ్ళి, రాజు అందుకే పెద్ద పరివారంతో పెడతాడు. కనుమ పండగకి వెంకటేశ్వర స్వామి వారు పెడతారు వేటకి, మనం మేము చూసాం, వెళ్ళిన వాళ్ళం. అలా ఆ వేటకి వెళ్ళి కొన్ని క్రూర మృగాల్ని వేటాడతాడు. అలా వెళ్ళాలి, అంతేకాని ఆ జంతువుల్ని చంపడం సరదాగా వెళ్ళకూడదు. అలాంటి ఆలోచన పుట్టింది, చంపుదాం అని. ఇప్పుడు ఏం చేశాడు? వేటకెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది? ఇంకో స్థానంలోకి వెళ్ళాడు, జీవహింసలోకి. నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది. బయలుదేరి వేటకెళ్ళాడు. వేటకెళ్ళిన వాడు ఏం చేశాడు? వేటాడాడు కాబట్టి ఆయనకి ఆకలేసింది, దప్పిక కలిగింది. ఆకలి దప్పిక కలిగితే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. నాకు బాగా ఆకలేసింది అనుకోండి, కనీసంలో కనీసం ఈ ఊళ్ళో మనకు ఎవరు తెలియరా అనుకుంటే ఏం చేయాలి? హోటల్కి వెళ్ళి అయ్యా ఏమున్నాయండి అని అడిగో, ఇడ్లీయో మసాలా దోశ ఏదో అడగాలి. అంతేగాని ఓ వెల్డింగ్ షాప్కి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయండి అన్న నోరు తెరిచి పెడతానంటాడు. ఆర్క్ వెల్డింగ్ రాదు, బుద్ధి ఉందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏమైనా తినడానికి ఉన్నాయా అంటే ఏంటి? ఏదో ఎదురుకుండా హోటల్కి పోయి ఏమైనా ఉంటాయంటాడు. ఎక్కడ ఏది దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. ఆ మాత్రం బుద్ధి లేకపోవడం అంటే ఏమిటంటే, బుద్ధి భ్రంశమవుతోంది పరీక్షిత్తుకి. లేకపోతే ఆకలేసిన వాడు, నీరు కావలసిన వాడు మహర్షాశ్రమానికి పోవడం ఏమిటి? అక్కడ ఆయన ఏం తపస్సు చేసుకుపోని వెళ్ళాడు. ఆల్రెడీ ఏమోనండి కొంచెం నీళ్లు దొరుకుతాయేమో అని వెళ్ళాడండి. ఎవరిని అడగాలండి? మంచినీళ్ళు దాహం వేస్తే అక్కడ ఎవరన్నా కాస్త తిరుగుతుంటే, ఆ ఆశ్రమంలో ఎక్కడన్నా కుటీరాల్లో ఉన్నవాళ్ళు ఉంటే, అమ్మ కాసిన నీళ్లు పోయిండి అమ్మ దాహం వేస్తోందని అడగాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి నించున్నాడో తెలుసా అండి? నీళ్లు కావాలని అంటే అహంకారము వచ్చినది. ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే, ఎంత గొప్ప వర్ణన చేశారో తెలుసా అండి వ్యాసుల వారు. ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేశారంతే పోతన గారు. పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట, మీలిత నేత్రుడై మెలగుట చాలించి బాహ్యమున జడిలేక శాంతుడగుచు. ఆయన శమీక మహర్షి. ఎటువంటి స్థితిలో ఉన్నాడు?
మెలగుట చాలించి, కదలిక లేదు మెదలిక లేదు, స్థాణు అయిపోయి ఉన్నాడు. స్థాణు అయిపోయి ఉండడం అంటే ఏమిటి? మీరు ఇప్పుడు ఒక్క విషయం, ఇప్పుడు ఈ మాటల్ని చాలా క్లీశంతో చాలా గహనమైనటువంటి వర్ణన చేస్తారు. నేను తరచూ ఒక మాట చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇలా ఒక చిక్కుడు పాదు పెట్టి నేను 4 రోజులు చిక్కుడు పాదు పక్కనే కూర్చుని ఇక్కడ ఒక కర్ర పాతాను అనుకోండి, చిక్కుడు పాదు నన్ను ఒక్కనాటికి నమ్మదు, వచ్చి నన్ను అల్లుకోదు, వీడు లేచి వెళ్ళిపోతాడని దానికి తెలుసు. చిక్కుడు పాదు కర్రను అల్లుకుంటుంది వెళ్ళి. ఎందుకు అల్లుకుంటుందో తెలుసా అంటే అది కదలదనేది పసిగడుతుంది. శంకరాచార్యులు వారు చోట చెప్తారు, కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ శ్రీశైలస శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేషయంతి అంటారు. ధ్యానమునందు తపస్సునందు చాలా మగ్నుడైపోయి బ్రహ్మమునందు రమిస్తున్నాడని గుర్తేమిటంటే కదలిక లేక కర్ర నిలబడిపోయినట్టు స్థాణువై ఉండిపోతాడు. అలా ఉండిపోతే ముందు తీగలు నమ్ముతాయి, నమ్మి అల్లుకుంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే మొక్కలు మొలుస్తాయి. ఆ తర్వాత ఏవి నమ్ముతాయి అంటే ఇది కదలదని పక్షులు నమ్ముతాయి, వచ్చి చెవుల్లో పుల్లలు ఎడతాయి, పుల్లలు పెట్టి గూళ్ళు కడతాయి. కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అందుకే మన వాళ్ళు ఆయన తపస్సు చేశాడు, ఒంటి మీద పుట్టలు పెట్టేశాయి, పుట్టల్లో పాములు చేరిపోయాయి, మొక్కలు మొలిచిపోయాయి, అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ హఠాత్తుగా ఊడిపోతాయండి. అంటే అంతటి ధ్యానమగ్నుడయ్యాడని గుర్తు. మెలగుట చాలించి మీతనేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక, అలా కూర్చుని ధ్యానమగ్నుడై ఏమాత్రం కదలిక లేదు. ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరగనీక. ఎంత గొప్ప మాటలో చూడండి. ప్రాణము నియంత్రించాడు ప్రాణాయామము చేత. అందుచేత అనడు కుంభకం పూరించి ఆప్చేసేసాడు వాయువుని, అలా నిలబడిపోయాడు అంతే. కాబట్టి ఇప్పుడు వక్షస్థలం ఇలా 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 కదలదు, అలా ఉండిపోయి ఉన్నాడు. ప్రాణము ఊపిరి మీద ఏది ఆధారపడుతుంది? మనస్సు ఆధారపడుతుంది. అందుకని మనస్సు కదలటం లేదు, అలా ఉండిపోయింది. మనస్సు కదలదు, బుద్ధి కదలటం లేదు, బుద్ధి కదలటం లేదు, ఇంద్రియాలు కదలటం లేదు. బయట విషయాన్ని కన్ను చూడదు, చెవులు వినపడవు, స్పర్శేంద్రియానికి తెలియదు. అందుకని అలా ఉండిపోయాడు. స్థాణువై ఏం చేస్తున్నాడు మరి? ఇవన్నీ ఆగిపోయాయి. మరి ఆయన ఏమి చూస్తున్నట్లు అంటే జాగృతాది అవస్థాత్రయము దాటి బ్రహ్మమునందు రమించుచుండే, జాగృత మొదలైనటువంటి 3 అవస్థలని దాటిపోయి ఆయన జాగృతి లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు, 4వది తురీయమనేటటువంటి స్థాయికి చేరిపోయి తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరాన్ని చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నవాడు ఎలా ఉన్నాడు అంటే బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుండయి అతి దీర్ఘ జటలు తన్నావరింప. అలా కూర్చుని ఉండిపోతే బ్రహ్మముతో రమించి నిలబడగా వెంట్రుకలు మాత్రం పెరిగిపోతున్నాయి, గోళ్ళు పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. రురు మృగచర్మమును దాల్చి అలరుచున్న తపసి పొడగని తాళిత శోషిత తాళుడగుచు. ఎంత చిత్రం జరిగింది. ఒక కృష్ణ జింక యొక్క మృగాన్ని కట్టుకొని అలా కూర్చుని ఉండిపోయాడు, వస్త్రం కూడా లేదు. అటువంటి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఈ శోషిత తాళుడగుటు, దాహం కోసం ఆర్తి పొందినటువంటి పరీక్షిత్. ఎలా అంటే మౌన భాషల డగ్గరి మనుజ విభుడు. వెళ్ళి ఎలా నిలబడ్డాడు అంటే నీటి కోసం కాదు, మౌన భాషల డగ్గరి మనుజ విభుడు. ఇప్పుడు దేనికోసం వెళ్ళాడు? నీటి కోసం వెళ్ళాడన్నది ప్రధానం. కానీ లోపల ఒక మౌన భాష బయలుదేరింది. ఏమిటది అంటే ఇప్పుడు పరీక్షిత్ తానెవరో మరిచిపోయాడు, బుద్ధి భ్రంశమైపోయింది. ఇట్లాంటి బ్రహ్మమునందు రమిస్తున్నటువంటి తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలా? నేను మహారాజునొస్తే లేచి నిలబడడా, నాకు నమస్కరించడా, నాకు ఆసనం చూపించడా, మహారాజా ఎందుకు వచ్చావని నన్ను అడగడా? ఎంత అహంకారం రా ఈ తపస్వికి అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇంత పరీక్షిత్, ఇంత గొప్పవాడు, తెల్లవారి లేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు, అన్నీ తెలుసున్నవాడు, అన్నిటినీ మరిచిపోయాడు. బుద్ధి భ్రంశమైపోయింది కలి యొక్క ప్రవేశము వలన.
దీనివల్ల ఏమైపోయింది? ఆగ్రహం పుట్టింది, యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక స్థానంలోంచి ఒక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎంత వేగంగా జారిపోతున్నాడో చూడండి పరీక్షిత్. ఎలా అవమానించాలి ఇన్ని అనుకున్నాడు. అక్కడ చచ్చిపోయి పడున్న పామున్నది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన పామైనా బతికున్న పామైనా అక్కడ పాము కనపడింది అనుకోండి ఉలిక్కి పడతాం. శమీక మహర్షికి తెలియదు అక్కడ చచ్చిపోయిన పాము ఉందని. అంటే ఆయన అంతగా బ్రహ్మమునందు రమిస్తున్నాడు. పరీక్షిత్తు కనపడుతోంది చచ్చిపోయిన పాము. చచ్చిపోయిన పామైనా మెళ్ళో వేసేటప్పటికి చల్లగా తగులుతుంది. తగలగానే ఏమిటిది అని చూసుకునేటప్పటికి పాము, అయ్య బాబాయ్ పాము, అయ్య బాబా పాము అని అరుస్తాడు. అప్పుడు వీడిని గేలి చెయ్యొచ్చు అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? మౌన భాషల దగ్గరి మనుజ విభుడు, వికృతాతి వికృతమైన ఆలోచనలు లోపల పెరిగిపోతున్నాయి ఇంకా రకరకాలుగా. ఇప్పుడు ఏం చేశాడు? ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో మృత సర్పాన్ని పైకెత్తాడు. ఒక ప్రభువు ధర్మరాజు యొక్క మనవడు అభిమన్యుడి కొడుకు చెయ్యవలసిన పని. అంటే ఇప్పుడు ఏమైపోతోంది? పరమ భయంకరమైన సన్నివేశము జరుగుతోంది ప్రపంచంలో. ఆ మృత సర్పాన్ని పైకెత్తాడు. ఎత్తి ఎవరి మీద వేశాడు? శమీక మహర్షి మెడలో వేశాడు. ఆయనకి చల్లగా పాము తెలిసిందా? తెలియలేదు. కాబట్టి ఏమిటి నిర్ధారణ? ఆయన తపస్వి అయి ఉన్నారు. తపస్వి అయి ఉన్నవాడిలోకి వెళ్ళగలిగాడా కలి? వెళ్ళలేకపోయాడు. ఆయనలోకి వెళ్ళి దేంటి గభాలను ఆయన నీళ్లు తీసి పరీక్షిత్తులు శపించేటట్టు చెయ్యొచ్చుగా. వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఇంద్రియములు మనస్సు ఈశ్వరుణ్ణి పట్టి ఉన్నాయి. అలా పట్టి ఉన్న చోటికి కలి వెళ్ళలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళగలిగాడు? ఒక్క స్థానానికి ఆశ్రయం ఇచ్చినా వెళ్ళిపోయి మొత్తం నాశనం చేయగలిగాడు. ఇది మీకు అక్కడ ఉన్న సన్నివేశం. ఇప్పుడు మీరు ఏది పట్టుకోవాలి? భాగవతం చెప్పేస్తోంది, అమ్మ బాబోయ్ అంత ప్రమాదకరమైన వ్యక్తికి నాలో చోటు ఇవ్వను. కాబట్టి నువ్వు ఏది పట్టుకోవాలి? శమీకుడు ఏది పట్టుకున్నాడో నువ్వు అది పట్టుకోవాలి. శమీకుడు ఏది పట్టుకున్నాడు? ఈశ్వర పాదములు పట్టుకునున్నాడు. నువ్వు కూడా అది పట్టుకో. ఆ స్పర్శ నీకున్నంత కాలం కలి నీలోకి రాలేడు. ఇది భాగవతం చెప్తున్న తీర్పు. అందుకని ఈ సన్నివేశాన్ని వ్యాసుల వారు పోతన గారు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏం చేశాడు? పావుని వేసేశాడు. పావుని వేసేస్తే ఆయన ఏమైనా ఉలిక్కి పడ్డాడండి? ఉలిక్కి పడలేదు. కానీ తను సంతోషపడిపోయాడు. నాకు నీళ్ళు ఇవ్వలేదు చూసావా, చచ్చిన పావుని వాడి మెళ్ళలో వేశాను. మీరు ఒక్క మాట వినండి, నేను ఒక యథార్థమైన విషయం ప్రస్తావన చేస్తాను. నేను నిద్రపోతున్నాను. నిద్రపోతుంటే మీరు వచ్చారు, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అటువంటి ధూర్తుడివి అని నన్ను 50 తిట్లు తిట్టేశారు. తిట్టేసి మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను నిద్రలేచాను. నిద్రలేచి మామూలుగా మొహం గడిగేసుకుని చాలా సంతోషంగా భాగవతం సాయంకాలం ఉపన్యాసం చెప్పాలి అని చెప్పి విర్రిక్కిపోతున్నాను. మా ఆవిడంది, ఏ నీ బుర్రకాయ ఉపన్యాసం 50 తిట్లు తిట్టాడు ఆయన వచ్చి అన్నాడు. ఎప్పుడు తిట్టాడన్నాను. ఆ తిట్లు తిట్టినప్పుడు నాకేమైనా వికారం కలుగుతుందండి? ఏ వికారం కలగదు. ఎందుకని? నా మనస్సు పుచ్చుకునే స్థితిలో లేదు, సుషుప్తిలో ఆత్మతో రమించిపోయింది. మీరు తిట్టినా నాకు ఎక్కదు. ఎందుకంటే చెవి పుచ్చుకోదు. ఉంది కానీ చెవి పుచ్చుకోదు. మాట వెళ్ళదా? వెడుతుంది, కర్ణభేరికి తగులుతుంది, కానీ మనస్సులోకి వెళ్ళదు. మనస్సు పుచ్చుకోలేదు, రియాక్షన్ లేదు. రియాక్షన్ లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను. రియాక్షన్ లేని స్థితి ఎప్పుడు? ఈశ్వర పాదములను పట్టుకుని ఉన్నప్పుడు మనసు రియాక్ట్ అవ్వదు. ఎందుకని? ఈశ్వరుడిలోనన్నా కలవాలి, లేకపోతే బడలిక చేత సుషుప్తిలోనన్నా ఆత్మలోకి వెళ్ళిపోయి ఉండాలి. ఆయన ప్రయత్నపూర్వకంగా ఈశ్వర పాదములు పట్టుకుని ఉన్నాడు, కలి వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేశాడు? తను సంతోషపడిపోతున్నాడు, నేను పావునేశానని. అవతల వాడికి పాము వేయడం వల్ల అవమానం ఏం లేదు, ఆయన బాధపడితే కదా. తను సంతోషపడిపోతున్నాడు, ఇదో క్రౌర్యం. అవతలవాడు బాధ పడకపోయినా నేను గొప్ప పని చేసేసాను లేని సంతోషపడిపోతున్నాడు. ఎంత అసహ్యకరమైన పని అది. సంతోషపడిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి పక్కన పెట్టాడు. బుద్ధిలోకి ప్రవేశించడానికి కిరీటంలోంచే కదండి వెళ్ళిపోతాడు. పక్కన పెట్టగానే అనుమానం వచ్చింది. ఏమిట్రా, దాహం వెయ్యడం ఏమిటి, నేను ఆయన ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి, ఆశ్రమానికి వెళ్ళిన వాడిని ఊరుకోకుండా ఆయన మెళ్ళలోకి తీసుకెళ్ళి చచ్చిపోయిన పావును వేయడం ఏమిటి? అయిపోయిందిరా, నా రాజ్యం అయిపోయింది, నా ధనం అయిపోయింది, నా భోగం అయిపోయింది, నా పరిపాలన అయిపోయింది. కాబట్టి నేను చెయ్యరాని దుష్కృత్యమును చేసేశాను. దీనికి అంతటికీ కారణం కలిపురుషుడు ప్రవేశించేశాడు. ఎంత తప్పు చేశాను అని పశ్చాత్తాపడిపోయాడు. అంటే ఆయన సహజ స్థితి అది కాదు, భ్రష్టుడైపోయాడు కలిపురుషుడి వలన. ఇప్పుడు ఇది ఎవరికి తెలిసింది? ఆయన చేత
ప్రతిస్పందన తేలేకపోయాడు. కానీ ఇది మునికుమారులు చూశారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ కౌశికీ నది ఒడ్డున ఆడుకుంటున్నాడు శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు మహాతపస్వి. వాడి దగ్గరికి వెళ్ళి, ఉరే ఉరే, మీ నాన్నగారు తపస్సు చేసుకుని సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి, ఆ రాజు ఎవరో ఆ పిల్లలకి తెలియదు, అది గమ్మత్తు, ఆయన పేరు తెలియదు వాళ్ళకి. ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు, మీ తండ్రి పలకలేదు, కోపంతో చచ్చిపోయిన పావుని ధనస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలో వేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన అన్నాడు, మీరు రాజు అంటున్నారు కదా, రాజు క్షేమంగా రాజ్యమును దేని వలన పరిపాలించగలిగాడు? నా తండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వల్ల రాజు పరిపాలించగలిగాడు. ఒక యజమాని బయట పారేసినటువంటి ఎంగిలి మెతుకులు తిని బలిసినటువంటి కాకి యజమాని తల మీద తంతే ఎంత అకృత్యమో, ఇంటి బయట కూర్చోవలసిన కుక్క యజమాని నివేదనకి సిద్ధం చేసిన ప్రసాదాన్ని ఇంట్లో కలియబడి తింటే ఎంత అపచారమో, బయట ఎక్కడో నిలబడి దానం అడగకుండా, ధర్మం అడగకుండా, ఒకటి అడగకుండా జింక చర్మం కట్టుకుని సమాధిమగ్నుడైన నా తండ్రి మెడలో పాము వేశాడా, మృత సర్పాన్ని వేశాడా అని వెంటనే కౌశికీ నది జలాల్ని చేత్తో పట్టుకున్నాడు. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారుమాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మత క్రీడ చెరించు రాజు హరకేశువులడ్డిననైనా చచ్చుపోనేటి కేడవనాడు ఫణీంద్రు విషానల హేతి సంహతిన్. అంతే, శాపం ఇచ్చేశాడు. ఆ నీళ్లు పట్టుకుని ఒక్క మాట అన్నాడంతే. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి, చేతిలో ఉంది కదా ధనస్సు అని చెప్పి చెయ్యకూడని పని చేశాడు. ఎంత మాట అన్నాడో చూడండి. దేనికి ధనస్సు చేతిలో? అమాయకులైన ప్రజల్ని రక్షించడానికి చేతపట్టాడు. కానీ ఇవాళ చేతపట్టిన ధనస్సుతో అకృత్యాన్ని చేశాడు. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారుమాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి, కనీసం ఎదురు తిరిగి ఒక మాట మాట్లాడలేదే అవమానించాడనడానికి. సమాధిమగ్నుడైన మా తండ్రి యొక్క కంఠసీమనందు స్మృత సర్పాన్ని వేశాడా? అటువంటి రాజు ఎవడైనా అయ్యుండి ఉండవచ్చుగాక, హరకేశవులడ్డిననైనా వాడు ఈశ్వరుడే అడ్డని, శ్రీ మహావిష్ణువే అడ్డని చచ్చుబో 7వ నాడు, 7వ నాటికి చచ్చూరుకుంటాడంతే అని. ఎలా చచ్చిపోతాడు? పైగా తక్షక ఫణీంద్ర విషానల హితి సంహతిన్, తక్షకుడనేటటువంటి ఒక మహాసర్పము యొక్క కాటు వలన మరణించుగాక అని ఆ నీళ్లు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి తిరిగి ఆశ్రమానికి వచ్చేసాడు. మీరు ఇవాళ నాతో కొద్దిగా సహకరించండి, శుకమహర్షిని ప్రవేశపెట్టి పూర్తి చేద్దాం. మహోత్కృష్టమైనటువంటి స్థితి. ఇవాళ శుకమహర్షి వస్తే మన జీవితం ధన్యమైపోతుంది. నేను శుకుల్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆశ్రమానికి వచ్చి ఏడుస్తున్నాడు తండ్రి ముందు పడి. తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. అడిగాడు, ఎక్కువ సమయం తీసుకోనమ్మా, ఒక్క 10 నిమిషాలు, సాధ్యమైనంత సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అంటే, తండ్రి మీ కంఠమునందు మృత సర్పం ఉన్నది అన్నాడు. తీసి కింద పరేశాడు శమీకుడు. ఎవరు వేశారన్నాడు. నాకు తెలియదు, ఎవరో రాజు వేశాడు. ఆ రాజుని శపించాను నాన్నగారు, నేటికి 7వ రాజు చచ్చిపోవాలని అన్నాడు. వెంటనే మహర్షి అన్నారు, పాపంబు మనకింక ప్రాపించ మనకింక. ఎంత పని చేశావురా, నువ్వు చేసినటువంటి దుష్కర్మ వలన మనకి పాపము సంప్రాప్తించింది. ఎందుకో తెలుసా? రాజు నశించిన రాజ్యమందు నువ్వు రాజు మరణించాలని కోరుకున్నావు. రాజు చచ్చిపోతే కలిపురుషుడు ప్రవేశించని మనస్సులు అలా ఉంటాయి. అపకారి యందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు. మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగువాడు బలహీనుడగువాని పశు దార హయ సువర్ణాదులను అపహరించు. రాజు అంటే విష్ణు అంశ. విష్ణువు యొక్క అంశతో రాజు పరిపాలిస్తూ ఉంటాడు. నువ్వు రాజుని తొందరగా శపించేశావు. పరీక్షిత్తు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మనకు అటువంటి పరిపాలకుడు ఎక్కడొస్తాడు? రాజు నశించిపోతే ఏమవుతుందో తెలుసా? బలహీనుడైనటువంటి వాణ్ణి బలవంతుడైనటువంటి వాడు వచ్చి మొత్తి ఏమెత్తుకుపోతాడో తెలుసా? వాడి పశువుల్ని ఎత్తుకుపోతాడు. దారా, ఆఖరికి ఇది యుక్తాయుక్తమా అని చూడకుండా వాడి భార్యని కూడా ఎత్తుకుపోతాడు. హయా, గుర్రాలను ఎత్తుకుపోతాడు. సువర్ణ, ఎత్తుకుపోవట్లేదండి. కారు పార్క్ చేస్తే ఎత్తుకుపోతారు, స్కూటర్ పార్క్ చేస్తే ఎత్తుకుపోతారు. కారు పార్కింగ్ ప్లేస్లో మీరు కారు పెట్టి అపార్ట్మెంట్లో పడుకుంటే టేప్ రికార్డర్ ఎత్తుకుపోతారు. హయం అంటే నాకు గుర్రాలు లేవు కదండి, కలిపురుషుడు రావనక్కర్లేదు,
గుర్రాలంటే కారులే, వాహనం కదా. అందుకని హయసువర్ణాదులను అపహరించు. బంగారం అనేటటువంటిది ప్రాణం మీదకి తెచ్చేస్తుంది. ఎక్కడ వరకు ఎందుకండి, ఒక పిచ్చి తల్లి బ్యాంక్ ఎంప్లాయీ ఒంటి మీద బంగారు నగలు వేసుకుని వెళ్ళడం ఆవిడ సంతోషం అంతే. ధర్మబద్ధంగా ఆర్జించుకున్నటువంటి 4 నగలు వేసుకుని బ్యాంకుకి వెళ్ళేది ఆవిడ. నేను ఆ మధ్య చదివాను ఇక్కడ రాజమండ్రి దగ్గరలో, ఒంటి మీద బంగారు నగల కోసమని ఒక పండగ నాడు ఆవిడ తల పట్టుకుని ఆటో రాడ్లకేసి కొట్టి కొట్టి చంపేసి నగలెత్తుకుపోయి శవాన్ని తీసుకెళ్లి కాలవలో పారేశారు. కలిపురుషుడు ఉన్నాడు బంగారమునందు. చంపేలా మూలఘాతి నాశనం. వ్యాసుడు అబద్ధాలు చెప్పవలసిన అవసరం వ్యాసుడికి ఏముందండి? దాన్ని ఆంధ్రీకరించవలసిన అవసరం పోతన గారికి ఎక్కడుంది? మీకు అధర్మం కలిపురుష లక్షణం స్పష్టంగా కనపడుతుంటుంది. అందుచేత బలవంతుడగువాడు బలహీనుడగువాని పశు దార హయ సువర్ణాదులను అపహరించు. అక్కడతో అయిపోదు. చార జారాదులు సంచరింతురు. జారత్వం చేసేవాడు సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు. అందరూ ఉంటూ ఉండగా 2వ భార్య దగ్గరికి ఎడతాడు, 3వ భార్య దగ్గరికి ఎడతాడు. నాకు 2 భార్యలని చెప్పుకుని దుష్ట సంగము వలన మంచివాడిని పాడు చేసేస్తాడు. కాబట్టి ఏమైపోతుంది? అదొక స్టేటస్ సింబల్ అయిపోయినా ఆశ్చర్యం లేని రోజు వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతారు అంటే, జార చోరాదులు సంచరింతురు, ప్రజలకు అన్యోన్య కలహంబులతిశయిల్లు. నిష్కారణంగా ప్రజలు దెబ్బలాడుకోవడం మొదలెడతారు, పైన అదుపు చేసేవాళ్ళు లేడు అన్న ధైర్యంతో. కాబట్టి ప్రజలకు అన్యోన్య కలహంబులని అతిశయిల్లు. వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయు కూడా తప్పిపోవు. వేదము చెప్పినట్టుగా ఇంతకాలం ఉన్నటువంటి ధర్మం అంతా తప్పిపోతుంది. తప్పిపోగానే ప్రజలు పురుషార్థములలో మొదటి దాన్ని వదిలేస్తారు. ధర్మాన్ని వదిలేసి లోకులిక మీద అర్ధ కామంబులందు సంచరింప. ప్రతి వాడికి డబ్బు కామం, డబ్బు కామం, డబ్బు కామం, ఈ రెండింటిలో తిరగడం మొదలు పెడతాడు. మొదలు పెడితే ధరణి నెల్ల వర్ణాశ్రమాచార ధర్మంబులెల్ల లుప్తమైపోవు. ఎక్కడా వర్ణాశ్రమాచారాలు అనేటటువంటి ఉండవు. మర్కట సారమేయ కులము మెరపుత్ర, కుక్కకి కోతికి కొడుకుట్టినట్టు అయిపోతుందిరా సమాజం. అలా అయిపోతుంది, భ్రష్టం అయిపోతుంది. ఎంత పని చేశావురా, పరీక్షిత్తుని కొట్టి సమాజాన్ని ఇన్ని ప్రమాదాలు తేవడానికే కలి నీ చేత ఇలాంటి శాపం ఇప్పించాడు. నువ్వు క్రోధమునకు వశుడవైపోయావు, ఎటువంటి శాపం ఇచ్చేసావురా, ఎంత పొరపాటు చేసేసావు అన్నాడు. కానీ పరీక్షిత్తుకు అందిపోయింది ఈ వార్త. మహానుభావుడు ఇంక నేటికి 7వ రోజున ఎలాగో శరీరం విడిచిపెట్టేస్తానని, ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకెళ్ళి ఆ తూర్పు దిక్కుకి కొసలుండేటట్టుగా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి ఈశ్వరుడి యందు మనస్సును నిలబెట్టి ఒక మాట అంటాడు. ఎందుకు గంగ ఒడ్డుకి వెళ్ళడం అంటే, అమ్మా అని పిలిచిన నిన్ను పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. ఎంత గొప్ప పద్యం అంటే నిజంగా పోతన గారికే చెల్లింది గంగ మీద పద్యం రాయడం. అమ్మా అని పిలిచిన నిన్ను ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అమ్మా గంగమ్మ అంటేట ఎంత అనుగ్రహిస్తావో తెలుసా? పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. ఇది గంగా స్నానానికి గొప్పతనం. పోరా, ఇన్ని తప్పులు చేస్తే తీసేసాను నీ పాపాలు, పో మోక్షానికి అని పంపించేస్తావుట. అమ్మా నాకు టైం అయిపోయిందమ్మా, శాపం పొందేశాను, లెమ్మా నీ రూపముతో, అమ్మా ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వా, లెమ్మా నీ రూపముతో, రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా, ఈ తరంగములతో వచ్చి నీలో నన్ను కలిపేసుకోమ్మా అని గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం చేస్తే పరీక్షిత్, ఎవరు యాగం చేస్తే దేవతలు వచ్చి కూర్చున్నారో అటువంటి మహాపురుషుడు శాపగ్రస్తుడై ప్రయోపవేశం చేశాడు. ఇప్పుడు ఈ సన్నివేశం చూడడానికి ఎవరు వచ్చారో తెలుసా అండి? గౌతముడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి ఋషులందరూ వచ్చేశారు. ఎందుకు ఇది చూడడం? వాళ్ళకైనా సరదాగా ప్రాయోపవేశం చేసి చచ్చిపోతుంటే చూడడం కాదు. పరీక్షిత్ నిర్గమించగానే కలి విజృంభణం ఎలా ప్రారంభమవుతుందో చూస్తున్నారు. ఇంకా ఎంత ఆశ్చర్యం రా! నిన్నటి దాకా స్థానం లేని కలి బంగారం ఇవ్వగానే కొట్టేశాడంతే, మొత్తం ఆక్రమించేస్తున్నాడు. ప్రారంభమైపోయింది రాజ్యంలో ఎక్కడ చూసినా. ఈ ఆశ్చర్యాన్ని చూడడానికి ఈశ్వర శాసనం ఎలా ఉంటుందో, ఉత్తర క్షణంలో ఎలా మారిపోతోందో లోకం, పరీక్షిత్ వెళ్ళిపోతున్నాడని, ఇంతటి ధర్మమూర్తి నిర్గమించేస్తున్నాడు అని చూడడానికి అందరూ వచ్చి కూర్చున్నారు. అందరినీ అడుగుతున్నాడు, ఏం చెయ్యని ఇంకా ఈ 7 రోజులు నేను ఏం చేస్తే మోక్షం పొందుతానని. ఆ ఆర్తి ఉన్నవాడు ఇంతటి పని చేసేసాడు.
ఎంత చిత్రం చూడండి. ఇంత ధర్మం ఉన్నవాడు ఇంత అధర్మమైన పని చేసేయడమా? కలికి ఇంత అవకాశం ఇస్తే అంత ప్రమాదాన్ని తెచ్చేశాడు. ఇది వాళ్ళందరూ చూడ్డానికి వచ్చిన ఆశ్చర్యం. కాలోహి దురతిక్రమ, అతిక్రమించలేకపోతున్నారు. ఏమీ ఈ చిత్రం. ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్నవాడు మాత్రం చెక్కు చెదరట్లేదు. ఇది చూడ్డానికి వచ్చి వాళ్ళందరూ నిలబడ్డారు. నిలబడితే అక్కడికి ఒక ఆయన వచ్చాడు. 16 సంవత్సరముల వయస్సు, మంచి యవ్వనంలో ఉన్నాడు. నల్లటి జుత్తు, ముఖం మీద చిందరవందరగా పడిపోయింది. ఒక కౌపీనం పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలందరూ చేరారు. వాళ్లతో హాస్యం ఆడుతున్నాడు. ఏమీ మాట లేదు, మంతి లేదు. నవ్వుతూ సూర్యుడు దిగి భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్టుగా, ఒకరు పిలవకపోయినా ఆవు పాలు పితికిన కన్నా కూడా నిలబడనటువంటి శుకుడు తనంత తాను నడిచి వచ్చి నిలబడితే ఆయన తేజస్సు చూసి పొంగిపోయి, కృష్ణ భగవానుణ్ణి మా వంశమంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో మార్గం చూపించడానికి నాకు గురువుని పంపాడు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యాదులనిచ్చి శుకుడి కాళ్ళ మీద పడితే కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు. 7 రోజులు నీకు చెప్తా, ఏమిటి నీ బాధ చెప్పన్నాడు. శుకబ్రహ్మ వచ్చి కూర్చున్నారు. చాలు, ఇక్కడ వరకు విన్నా. ఇవాళ ఈ శుకబ్రహ్మ ప్రవేశం వింటే భానువారం, విశేషించి మాఘమాసం. మాఘమాసంలో భానువారానికి ఒక విశిష్టత ఉన్నది. అందుకని ఇవాల్టి రోజున శుకుడు వచ్చేయాలని తాపత్రయపడ్డాను. ఆయన్ని తేవడం కోసం ఇంత ప్రయత్నం చేశాం. రేపటి రోజున స్వామివారి యొక్క అవతార విశేషాన్ని అసలు శుకుడు మాట్లాడతాడు. ఇంకా రేపటి నుంచి ఇంకా విందురు గాని ఎలా ఉంటుందో శుకుడు మాట్లాడితే ఇక్కడి నుంచి ముడులు విప్పడం మొదలెడతాడు. ఎలా ఉంటే కలి ఏం చెయ్యలేడో, ఎలా ప్రవర్తించాలో, జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో, ఈశ్వరుడు ఎలా వచ్చాడో, భక్తి అంటే ఏమిటో మాట్లాడడం మొదలు పెడతాడు. మనందరం సంతోషంగా రేపు 6:30 మళ్ళీ ప్రారంభం చేద్దాం. కృష్ణనామం చెప్పుకుని బయలుదేరదామమ్మా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. 3 అయితే సత్యం కాబట్టి 3 సార్లు చెప్పేద్దాం ఏమ్మా. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.